to shoot eye shots at 50 yards. 50 గజాలలో కంటి చూపుతో తుపాకీని పేల్చుటకై ప్రయత్నం చేయుట. It takes some good hunting to get your limit in a day. ఒక్క రోజులో నీ హద్దును పొందాలనుకుంటే మంచి వేటనుభవం కావాలి. So Mr. Wood, a friend of mine, a converted Jehovah Witness, was with me. యెహోవా సాక్షుల నుండి మార్పు చెందినటువంటి నా స్నేహితుడు వుడ్ అక్కడ ఉన్నాడు. He said, I know a farm over here where there's a man that's got a lot of... అతను నాకు చెప్పాడు, అనేకమైనవి అవి ఉన్నటువంటి ఒకరిని నేను ఎరుగుతున్నానని చెప్పాడు. We call them there hollers. అక్కడ వాటిని మేము హాలర్స్ అని పిలుస్తాము. Tell me what a holler is. హాలర్ అంటే ఎంతమందికి తెలుసు? Well, what part of Kentucky you from anyhow? నీవు కెంటికో నుండి ఏ భాగం నుండి వచ్చావు? ఎలాగైతే నేను చూశారా? And that's where I'm from. నేను అక్కడి నుండే వచ్చాను. Like here, one of the chapters not long ago, I have to tell this to Brother Williams' name. Brother. కొద్ది కాలం క్రితగా ఈ సంఘములో ఉన్నవాని వలె దీన్ని గురించి సహోదరులు విలియమ్స్ తదితరులకు చెప్తాను. They said we will now stand and sing the national anthem. వారిలా అన్నారు, ఇప్పుడు మనం నిలవబడి జాతీయ గీతం పాడుదాము. And I said, for my old Kentucky home. నా పురాతన కెంటికి గృహానికి అని నేను అన్నాను. Nobody joined in with me, so that's the only anthem I knew. అందువల్ల ఎవరూ నాతో ఏకీభించలేదు. నాకు తెలిసిన ఒకే ఒక గీతం అదే. And so we was all right, sir. అప్పుడు ఎలా ఉంటామో ఇప్పుడు అలాగే. సరే. Please have prayer for a lady now is bleeding at the nose. ముక్కులో నుండి రక్తము కారుతున్న ఒక స్త్రీ కొరకు దయతో ప్రార్థన చేయమని కోరుతున్నారు. Let us pray. ప్రార్థించుకుందాము. Dear God, I ask you, Lord, thou art the great healer. ప్రియమైన దేవా, ప్రభువా, నీవే గొప్ప వైద్యుడవు. నిన్నే అడుగుచున్నాము. I ask that your grace and mercy will touch this dear woman just now and stop that blood. నీ యొక్క కృపా వాత్సల్యాలు ఇప్పుడే ఈ ప్రియ సహోదరిని ముట్టి ఆ కారుతున్న రక్తాన్ని ఆపమని అడుగుతున్నాము. As a believing people who assemble together, నమ్మి ఉన్న ప్రజల సహవాసమును కూడి ఉండి, the lady has come here to enjoy the word of the Lord and the fellowship of the people. ప్రభు యొక్క వాక్యమును ప్రజల సహవాసమును అనుభవించి ఆనందించడము అందుకొరకై ఆమె ఇక్కడికి వచ్చినది. And I ask you, Lord, just now to rebuke the enemy and stop the blood. ప్రభువా, ఇప్పుడే శత్రువును గద్దించి రక్తమును ఆపమని అడుగుచున్నాను. In Jesus Christ's name, amen. And we believe it. యేసుక్రీస్తు నామమున ఆమేన్. మేమది నమ్ముతున్నాము. On with the little story, just to kind of get a feeling before we get right down into a few notes I've got written here in some scripture. నేను ఇక్కడ రాసుకుని ఉన్నాను కొన్ని లేఖన భాగాలు వివరించుటకు ముందుగా ఒక విధమైన ఆదరణ అనుభవాన్ని పొందుట కొరకై చిన్న కథతో ఆరంభం చేసుకుందాము. Now, he said, well, this old man, we'll go over and see him. He's got a lot of hollers in his place. అతను ఇలా చెప్పాడు, ఇక వెళ్ళి ఈ వృద్ధుని చూద్దాం. అతని యొక్క స్థలములో చాలా గుట్టలు హోలర్స్ ఉన్నవి. He said, but he's an infidel. అయితే అతడు నాస్తికుడు. He said, if he just about curse us out if we went over there. అక్కడికి వెళ్ళినట్లయితే మనలో అతడు శపిస్తాడు. I said, but we're not getting no squirrels here. ఇక్కడ ఉడతలు దొరకలేదని నేను చెప్పాను. We've been camping 2 weeks and we was dirty and beard all out on our face. 2 వారాలు అయిపోయింది. మేమంతా మురిగ్గా ఉన్నాము, గడ్డం పెరిగిపోయి ఉన్నది అని అన్నాను. He said, well, I said, let's go over. అయితే మనం అక్కడికి వెళ్దాం అని అన్నాడు అతడు. So we went a few miles down, about 20 miles. సుమారు 20 మైళ్ళు మేము ఆ క్రిందకి వెళితిమి. I've been in the country down there once before for 3 nights at a Methodist campground. క్రితములో ఒకప్పుడు నేను ఆ గ్రామంలో ఒక మెథడిస్టు నివాస మైదానములో ఉంటిని. Where there'd been some great things the Lord had did, a great healing service amongst the Methodist people. ఆ స్థలములో ప్రభువు కొన్ని గొప్ప కార్యాలు చేశాడు. మెథడిస్టు వారి మధ్య గొప్ప స్వస్థత కూటాలు జరిగినవి. And then we went way back over some hills and hollers and ridges. అప్పుడు మేము కొండలు, గుట్టలు, మెట్టెలు దాటి వెళ్ళాము. You just have to know Kentucky to know it, what kind of a place you had to get into. నీవెటువంటి స్థలానికైనా వెళ్ళాలనుకుంటే అనగా నిశ్చయించుకుంటే కెంటుకు నీకు తెలిసి ఉండాలి. And while we went back there, we come to a house.
మేము వెనక్కి వెళ్లి ఒక ఇంటి వద్దకు చేరుకున్నాము. And there sat an old man, two old men sitting out there with the old hats slapped down over their face. అక్కడ ఒక ముసలివాడు కూర్చొని ఉన్నాడు. ఇద్దరు ముసలివారు తమ పాత టోపీలను ముఖాలపైకి క్రిందికి జాచుకున్నట్లుగా కూర్చున్నారు. And he said, there he is, and said, he's a tough one. అదిగో ఆ మొరటి మనిషి అని అంటున్నాడు. Said he hates a word of a preacher. బోధకుని మాటను అతను విసర్జిస్తాడు అని చెప్పాడు. He said, so I said, well, I just better sit in the car. We won't get to hunt at all. అలాగైతే నేను కారులోనే కూర్చొని ఉండడం మంచిది, లేట్లయితే అక్కడ వేటాడినేడేమో అని అన్నాను. I said, you go in and ask him if we can hunt. మనం వేటాడుకోవచ్చునేమో, నీ వెళ్లి అడుగు అని చెప్పాను. So he got out, started walking in, he spoke to them. కనుక అతను వెళ్లి వారితో మాట్లాడడం మొదలు పెట్టాడు. In Kentucky always, it's come in and so forth. లోపలికి రా అటువంటి పదాలు వాడుతుంటారు కెంటుకీ వారు, అవునా? So he went up there and he said, I just wondered if we could hunt a while on your place. నీ స్థలంలో మేము వేటాడుకోవడానికి అనుమతిస్తే నేను అలా వెళ్లి వస్తాను అని అడిగాడు అతడు. The old man sitting there about 75 years old. సుమారు 75 సంవత్సరాల వయస్కుడైన ఒక వృద్ధుడు అక్కడ కూర్చొనే ఉన్నాడు. Tobacco running down his mouth. He said, spit. He said, what's your name? నోటి నిండా పొగాకు పెట్టుకుని అలా ఊసేసి, నీ పేరేంటి అని అడిగాడు అతడు. Said, my name is Wood. నా పేరు వుడ్ అని ఇతడు చెప్పాడు. He said, are you any relation to old man Jim that used to live? ఇక్కడ ఉన్నటువంటి జిమ్ అనే వృద్ధుడుకు నీవు సంబంధించిన వాడవా అని అడిగాడు. He said, yeah, I'm Jim's boy. He said, I'm Banks Jim. Well, they said old man Jim was an honest man. Said, certainly, help yourself. నేను జిమ్ అబ్బాయిని, నేను బ్యాంక్స్ అని చెప్పాడు. వృద్ధుడిని ఆ జిమ్ యథార్థపరుడు, తప్పకుండా నీ పని నువ్వు చేసుకోవచ్చు. He said, are you by yourself? He said, no, my pastor is out there. నీ ఒక్కడవేనా అని అడిగాడు. కాదు, మా పాద్రి గారు అక్కడ ఉన్నారు అని చెప్పాడు. He said, what? అని అడిగాడు. He said, my pastor is out in a car, said he's hunting with me. మా పాద్రి గారు కారులో ఉన్నారు, ఆయన నాతో కలిసి వేటాడుతాడు అని చెప్పాడు. He said, Wood, you don't mean you've got so low down till you have to tote a preacher with you wherever you go. వుడ్, నువ్వు వెళ్ళిన చోటికెల్లా నీ బోధకుని తీసుకుని వెళ్ళడంతటి దుస్థితికి నీవు దిగజారావా అని అడిగాడు. So he's a rough old character. అటువంటి కరుకైన పురాతన మనిషి. So I thought I'd break you out of the car, కారులో నుండి బయటికి వస్తే బాగుండే అని నేను అనుకున్నాను. So I got out and walked around, and he said, well, and you're a preacher, huh? బయటికి దిగి వెళ్ళాను. నీవు బోధకుడు అని అడిగాడు. I said, yes, sir. He looked me up and down, squirrel, blood, and dirt. నన్ను క్రిందకు పైకి చూశాడు. ఉడతల రక్తంతో మట్టితో నేను ఉన్నాను. He said, I said, don't look much like it. నేను అలా కనిపించడం లేదు కదా అని అన్నాను నేను. He said, well, I kind of like that. నేను అలాగే అనుకుంటున్నాను. He said, I want to tell you something. మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. He said, I'm supposed to be an infidel. నేను ఒక నాస్తికుడుగా ఉన్నానని అనుకున్నాడని అతను చెప్పాడు. I said, yes, sir, I understood that. I said, I don't think it's much to brag about, do you? అవునండి, నేను అర్థం చేసుకున్నాను అని అన్నాను. అయినా అందుని గురించి పెద్దదిగా చెప్పుకోనవసరం లేదు, అవును కదా అని అన్నా నేను. He said, I don't know. ఆహా, నాకు తెలియదు అని అన్నాడు. He said, I'm going to tell you what I think of you guys. మిమ్మల్ని గురించి నేనేమి తలస్తున్నానో చెప్పాను. I said, all right. అలాగే అని అన్నాను. He said, you're barking up the wrong tree. మీరు వట్టి చెట్టు మీద మురుగుతున్నారు అని చెప్పాడు అతడు అని అన్నాడు. And how many knows what that means? దాని అర్థమేంటో మీలో ఎందరికి తెలుసు? See, it means it's a lying dog, you see. The coot's not up there at all, see. గ్రహిస్తున్నారా? అబద్ధాలు చెప్తున్న కుక్క అని అర్థం, అవునా? అయితే కోను కుక్క అక్కడ లేనే లేదు, చూశారా? He said, you're barking up the wrong tree. మీరు వట్టి చెట్టు మీద మురుగుతున్నారు అని అన్నాడు అతడు. I said, that's your opinion. అది మీ యొక్క అభిప్రాయం అని నేను అన్నాను. And he said, look, you see that old chimney stand up there? సరే, అదిగో చూడు, అక్కడ ఉన్నటువంటి పాత గొట్టం కనిపిస్తుందా అని అడిగాడు. Yes, I was born up there 75 years ago. 75 సంవత్సరాల క్రితం నేను అసలు జన్మించాను. And said, I've lived right here in these hills all around here all these years. ఈ సంవత్సరాలన్నీ కూడా ఆ కొండ కోణంలోనే నేను నివాసం చేస్తున్నాను. And said, I've looked towards the skies, I've looked here and there.
ఆకాశం వైపు అటు ఇటు చూశాను. And surely in all these 75 years, I would have seen something that looked like God. Didn't you think so? ఈ 75 ఏళ్ల నుండి దేవుని వలె ఉండే ఒకే ఒక దాన్ని నేను నిజంగా చూశాను. మీరు ఆ తలంచుట్లేదా అని అడిగాడు అతడు. I said, well, it depends on what you're looking at. Here, what you're looking for. నేను అన్నాను, మంచిది, నీవు చూచే పద్ధతిని బట్టి అది ఆధారపడుతున్నది. అవునా, నీవు దేని కొరకు ఎదురు చూస్తున్నావో దాన్ని బట్టి. He said, I certainly don't believe there is such a creature. ఇంకా అంటున్నాడు, అయితే అలాంటి జీవి ఉన్నదని నేను అసలు నమ్మనే నమ్మను. And I believe you fellows just simply get out and swindle the people out of their money and everything, and that's the way it goes. అయితే మీరు తేలిగ్గా ప్రజలను మభ్యపెట్టి వారి డబ్బును గుంజుకుంటారు, అది అలాగే ఉంటుంది అని అన్నాడు అతడు. I said, you're an American citizen. You have a right to your own thinking. నేను చెప్పాను, నీవు అమెరికా పౌరసత్వము హక్కును కలిగి ఉన్నావు కాబట్టి నీ ఊహకు నీకు హక్కు ఉన్నది. He said, there's one guy one time that I heard of. He said, అతను ఇలాగ చెప్తున్నాడు, ఒకప్పుడు ఒక అబ్బాయిని గురించి విన్నాను. And I would if he ever get to talk with that fellow, said I'd like to ask him a few questions. అతను ఇలాగ చెప్తున్నాడు, ఎప్పుడైనా తప్పక అతనితో మాట్లాడే తరుణం దొరికినట్లయితే కొన్ని ప్రశ్నలు అతను అడుగుతాను అని అన్నాడు. I said, yes, sir. అవునండి. He said it was a preacher. You might know him. అతను ఒక బోధకుడు, బహుశా నీవు అతను ఎరిగి ఉండవచ్చును. He said he had a meeting up here in Campbellsville not long ago in a church yard up there, a campground. క్యాంబెల్ విల్స్ లో కొద్ది కాలం క్రితటే మందిర ఆవరణములో అతని కూటాలు జరిగించాడు. And he said, I forget his name. Said he's from Indiana. అతని పేరు నేను మరచిపోయాను, ఇండియానుకు సంబంధించిన వాడు అతడు అని చెప్తున్నాడు. And I said, oh, yes, sir. ఓ అవునండి అని అన్నాను. And Brother Wood started saying, well, I don't say that. సోదరుడు వుడ్ చెప్పాలని ఆరంభించాడు, చెప్పొద్దని అన్నాను. And so he said, I said, what about him? అతను ఏంటంట అని నేను అడిగాను. He said, old lady somebody up on the hill. సరే, అతను చెప్పాడు, ఒక వృద్ధ స్త్రీ ఆ కొండపై ఉండేది. Said, she was dying with cancer. ఆమె క్యాన్సర్ జబ్బుతో చనిపోతున్నది తెలుసా అని అన్నాడు. And said, wife and I would go up there of a morning to change her bed. ఆమె యొక్క పడకను మార్చడానికి నేను నా భార్య అక్కడికి వెళ్ళాము. Said they couldn't even raise her up high enough to put her on the bedpan. ఆమె యొక్క పడక క్రింద మూత్రపు పాత్రను పెట్టట కొరకై ఆమెను పైకి లేపుటకు వెళ్లేదు. Said they just had to pull a draw sheet. పరుపు బట్ట మాత్రమే లాగేవారం అని చెప్పాడు. And said she was dying. ఆమె చనిపోతుంది అని చెప్పాడు. She'd been to Louisville and said the doctors had give her up and said she was going to die. ఆమె లూయిస్ విల్లకు వెళ్ళినది, వైద్యులు ఆశల వదిలి ఆమె చనిపోతుందని చెప్పారు. And her sister went up that meeting and said that preacher was standing up on a platform. ఆమె కూటానికి వెళ్లి ఇలా చెప్పినది, ఆ బోధకుడు వేదికపై నిలబడి looked back over the audience and called this woman by name. జనసమూహంలోకి చూచి ఈ స్త్రీని పేరు పెట్టి పిలిచాడు. And told her when she left she took a handkerchief and put it in her purse. ఆమె వెళ్లేటప్పుడు ఒక చేతి రుమాలు తీసుకుని తన పర్సులో పెట్టుకున్నది అని ఆమెతో చెప్పాడు. And called this woman's name down here 20 miles below here. 20 మైళ్ళ దిగువ భాగాన ఉన్న ఆ స్త్రీని పేరు పెట్టి పిలిచాడు. Said how she was suffering with cancer. ఆమె ఏ విధంగా క్యాన్సర్ జబ్బుతో బాధపడుతున్నది, what her name was and all she had been through. ఆమె ఇంతకాలం ఏమేమి చేసినది, ఆమె పేరు ఏంటో చెప్పాడు. Said take that handkerchief and go lay it on the woman. చేతి రుమాలు తీసుకుని వెళ్లి ఆ స్త్రీ మీద పెట్టు. And said the woman will be healed of her cancer. ఆ స్త్రీ క్యాన్సర్ జబ్బు నుండి స్వస్థత పొందుకుంటుంది అని చెప్పాడు. And said they come down here that night. ఇంకా చెప్తున్నాడు, ఆ రాత్రి వారు ఇక్కడికి వచ్చారు. Said honest, I heard the office screaming up there. ఇది యథార్థంగా చెప్తున్నాను, భయంకరమైన మూలుగు నేను విన్నాను. I thought they had the Salvation Army turned loose on top of the hill up there. ఆ కొండ మీద రక్షణ సైన్యం వారు కేకలు వేస్తున్నారేమో అని అనుకున్నాను. Said well, I said I guess old sister's dead. ఆ వృద్ధురాలైన సహోదరి చనిపోయి ఉంటుంది అని ఊహించాను అని చెప్తున్నాడు. Said tomorrow we'll go and get the wagon and we take her out to get to the main road. రేపు మనం వెళ్లి ఆ బండిని తోసుకుని వచ్చి ఏ విధంగా సరే ముఖ్య రహదారి యొద్దకు తీసుకుని రావాలి అని చెప్పాడట. Said so they can take her to the undertaker. కాబట్టి
సమాధి చేసేవాని యొద్దకు ఆమె తీసుకుని వెళ్ళదము. And said that we waited, no need to go up that time of night. మేము ఆగిపోయాము, ఆ రాత్రి ఎక్కడికి వెళ్లే అవసరం లేదు అని చెప్పాడు. He said it's about a mile up on the hill here. ఇక్కడ నుండి ఆ కొండపైకి 1 మైలు దూరం ఉంటుంది. Said we went up there the next morning, and you know what happened? ఆ మన్నాడు మేము అక్కడికి వెళ్ళాం. ఏం జరిగిందో తెలుసా అని చెప్తున్నాడు. I said, no, sir. తెలియదండి అని అన్నాను. He said she was sitting there eating fried apple pies and drinking coffee with her husband. అతను చెప్పాడు ఇలాగూ, వేయించిన యాపిల్ వంటకము తింటూ తన భర్తతో కాఫీ త్రాగుతూ అక్కడ ఆమె కూర్చొని ఉంది అని అన్నాడు. I said, you mean that? అని అడిగాను. He said, yes, sir. అవునండి అని అన్నాడు అతడు. Oh, I said, now, mister, you really don't mean that. అయ్యగారు, నిజంగా అలా జరిగే ఉండదు, అలా జరిగే ఉండదు అని అన్నాను. He said, what bothers me is how did that man never in this country and knew that? నాకే ఆ వ్యక్తి ప్రాంతంలో ఎప్పుడు లేకపోతే ఎలా తెలుస్తుంది అని అన్నాడు. And I said, oh, you don't believe it. నీవు దానిని నమ్మవు కదా అని అడిగాను. He said, it's the truth. అది నిజం అని అన్నాడు. I said, you believe that? See, నీవు అది నమ్ముతున్నావా అని అడిగాను. గమనిస్తున్నారా? he said, well, go right up there on the hill. I can prove it to you. కొండ మీదకి వెళ్ళు, నేను అది రుజువు చేస్తాను అని అన్నాడు. He's preaching back to me now. అతనే నాకు బోధ చేస్తున్నాడు. చూశారా? I said, అని అన్నాను నేను. I picked up an apple and I said, can I have one of these apples? And I rubbed it on my clothes. నేను ఒక యాపిల్ తీసుకుని, ఇది తీసుకునవచ్చా అని అడిగాను. నా బట్టలపై అది రుద్దుకున్నాను. He said, well, the yellow jackets are eating them up. I guess you can have one. పశు పురుగు దాన్ని తినివేస్తుంది, నీవు తినవచ్చని అనుకుంటున్నాను అని అన్నాడు. And I said, I bit into it and I said, that's a nice apple. సరే సరే అని చెప్పి నేను దాన్ని కొనుక్కున్నాను. అది మంచి యాపిలే. He said, oh yes. He said, you know what? I planted that tree there 40 years ago or something like that. అవునవును అని అంటూ ఇలా చెప్తున్నాడు. 40 సంవత్సరాల క్రితము నేను ఈ చెట్టును నాటాను తెలుసా అని అన్నాడు. I said, oh, is that right? అవునా అని అన్నాను. Yes, sir. అవునండి అని చెప్పాడు. And I said, well, and every year I said, I noticed we haven't had no frost yet. It's early August. నేను చెప్తున్నాను, ఆగస్టు ఆరంభములో మంచు పడలేదనుకుంటున్నాను. And I said, them leaves are falling off the tree. చెట్ల నుండి ఆకులు రాలిపోతున్నవి అని అన్నాను నేను. Yes, sir. That's right. It's coming on fall. We're going to have an early one this time. అవునండి, అది నిజమే. అవి రాలిపోతున్నవి. ఈసారి ముందుగానే ఈ కాలం వచ్చేసింది. I said, yes, sir. Change the subject. See? అవునండి అని చెప్పి అంశం మార్చాను. గమనిస్తున్నారా? And he said, I said, well, you know, it's strange. I said, how that sap goes out of that tree. అది వింతైన విషయం తెలుసా? ఆ చెట్టులోని సారం ఎలా పోతుందో. I said, them leaves falls off, and yet there's no, they haven't had no frost to kill the leaf. ఆకులు రాలిపోతున్నవి, ఆకును తురించేంతటి మంచు కూడా లేదు. And he said, what's that got to do with what we're talking about? సరే, కానీ మనం మాట్లాడుతున్న దానికి దీనికి సంబంధం ఏంటి అని అడిగాడు. And I said, well, I just wondered. నేను ఆశ్చర్యపోతున్నాను. You know, Mama always says give a cow enough rope and it'll hang itself, you know, so I just give him plenty of rope. ఆవుకు కావలసినంత త్రాడునిస్తే దానికదే ఉరిపోసుకునేది అని అమ్మ చెప్తూ ఉంటుంది తెలుసా. కనుక అతనికి తగినంత త్రాడు ఇచ్చాను. So he went on out and he said, well, yes, what's that got to do with it? అతను బయటికి వెళ్లి, సరే దాని విషయం ఏంటి అని అడిగాడు. I said, you know, God brings them apples up and you enjoy those apples and leaves. దేవుడే ఆ యాపిల్ పండ్లు దానికి ఇచ్చాడు తెలుసా. నీవు పండ్లను వాటి ఆకులను అనుభవిస్తూ, He said, in the shade and so forth. ఆకుల యొక్క నీడను కూర్చుంటున్నావు. It goes down the fall of the year. I said, comes back up again with the apples and with the leaves again. ఆకులు రాలు కాలంలో అది రాలిపోతూ తిరిగి యాపిల్ పండ్లతో ఆకులతో అది వస్తుంది అని నేను చెప్పాను. And he said, oh, that's just nature. See, that's just nature. ఓ, అది ప్రకృతి సృష్టి స్వభావం అని అన్నాడు. చూశారా? I said, well, of course that's nature. అవును, అది ప్రకృతి, అది దాని యొక్క స్వభావమే కావచ్చు అని చెప్పాను. I said, that's nature, but somebody has to control nature. అయితే ఎవరో ఆ ప్రకృతిని స్వాధీనమనుచుకుంటున్నారు. See,
He said, you tell me now, what does that? చూడు అదేంటో నాకు చెప్పు అని అడిగాడు అతడు. He said, well, it's just naturally nature. అది ప్రకృతి సిద్ధమైన ప్రకృతి అని అన్నాడు. I said, who is it that says to that little leaf now, and ఆ చిన్న ఆకుకు ఎవరు చెప్తుంటారు అని అడిగాను. I said, now the reason that leaf falls off is because the sap goes down into the root. వేరు లోపలికి సారం వెళ్లిపోతుంది కాబట్టి ఆకు రాలిపోతుంది. And what if that sap stayed up in the tree through the winter time? What would happen? చలికాలం అంతా ఆ సారం చెట్లలో ఉండిపోయినట్లయితే అది ఏమవుతుంది? I said it would kill the tree. అది చెట్టును చంపేస్తుంది అని చెప్పాడు అతడు. Well, I said, now what intelligence that runs that sap down into the roots? ఆ వేరులోనికి వెళ్ళమని ఏ జ్ఞానం దానికి నడిపిస్తుంది? It says, get out of here now. It's coming fall of the year. Get down into the roots and hide. ఆకురాల కాలం వచ్చేసింది, ఇక్కడ నుండి వెళ్ళు, వేళ్లలోకి వెళ్లి దాగుకో అని ఎవరు చెప్తున్నారు? And stay down into the roots like a grave. సమాధిలో ఉన్నట్లుగా వేళ్లలో ఉంటుంది. And then next spring comes back up again. తిరిగి మరుసటి వసంతం రాగానే తిరిగి వస్తుంది. Brings up more apples and brings up more leaves and things. మరిన్ని యాపిల్తో మరిన్ని ఆకులతో మరలే వస్తుంది. He said, that's just nature. It'll do it. అది ప్రకృతి సహజమే, అది అదే చేస్తుంది అని చెప్పాడు. Said the weather, the changing and coming on fall. వాతావరణ మార్పుల చేత ఆకుల రాలకాలం వచ్చునని నీకు తెలుసు కదా అని అన్నాడు. I said, set a bucket of water on the post out there and see if nature runs it down the bottom of the post and brings it back up again. అక్కడ బయట ఒక కర్ర స్తంభం మీద ఒక బకెట్ నిలబెట్టు, ఆ నీరు అడుగు భాగానికి వెళ్లి మరలా పైకి వస్తుందేమో చూడు అని నేను చెప్పాను. గమనిస్తున్నారా? Well, he said, you might have something. భలే, నువ్వు ఎవరి వాళ్ళో కనిపిస్తున్నావే అని అన్నాడు. I said, think of it while we go hunting. మేము వేటాడటానికి వెళ్తున్నాము, దాని గురించి ఆలోచించు అని చెప్పాను. And he said, he said, hunt where you want to. సరే, మీరెక్కడ వేటాడుకోవాలనుకుంటారో అక్కడ వేటాడుకోండి అని చెప్పాడు. I said, when I come back, if you'll tell me what intelligence runs that sap out of that tree down into the roots to stay all winter and come back the next winter. ఏ జ్ఞానము చేత సారము లోపలికి వెళ్లి చలికాలమంతా దాగి ఉండి మరుసటి చలికాలమునకు ఎలా వస్తుందో నేను తిరిగి వచ్చినప్పటికీ నాతో చెప్పాలి అని నేను అన్నాను. I'll tell you that's the same intelligence that told me about that woman up there. అదే జ్ఞానం అక్కడున్న స్త్రీని గురించి నాకు చెప్పినదని నేను చెప్తాను అని చెప్పాను. That told you. ఏంటి, అది నీకు చెప్పినదా అని అడిగాడు. I said, yes, sir. అవునండి అని అన్నాను. He said, you're not that preacher. నీవు ఆ బోధకుడివి కాదు కదా అని అడిగాడు. I said, would you know his name? అతని పేరు నీకు తెలుసా అని అడిగాను. He said, yes. అవును అని చెప్పాడు. I said, Branham? నే అన్నాను, బ్రహ్మా? He said, that's him. అవును అతడే అని అన్నాడు. I said, that's right. అవునది నిజం అని చెప్పాను. చూశారా? And you know what? I led the old man to Christ right there on his own testimony. అదేంటో తెలుసా? నేను వృద్ధులను తన యొక్క సొంత సాక్షును బట్టే క్రీస్తునొద్దకు అతను నడిపించాను. And a year later, I was down there and pulled a car, Indiana license on, in the yard. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. ఆవరణములో కారు ఉంచాను, దానిపై ఇండియానా లైసెన్స్ ఉంది. They'd moved away, he had died. అక్కడి నుండి వారు వెళ్లిపోయారు, అతను చనిపోయాడు. And so when I come back, there stood his wife to really break me over. నేను ఇక్కడికి రాగానే అతని యొక్క భార్య అక్కడ నిలబడి నన్ను చిత్రవద చేసేసింది. I thought I had permission to hunt. నేను వేటాటి కొరకై అనుమతి ఉందని నేను తలంచాను. And she come out there, she said, can't you read? నీకు చదువు రాదా అని అడిగినది. Yeah, I said, yes, ma'am. అవునమ్మా అన్నాను. She said, did you see those signs saying no hunting? వేటాడకూడదు అని వ్రాసి ఉన్న గుర్తులు నీకు కనబడటం లేదా అని అన్నది. I said, yes, ma'am, but I said, I have permission. అవునమ్మా, అయితే నాకు అనుమతి ఉన్నది అని చెప్పాను. You do not have permission, she said. నీకు అనుమతి ఉండదు అని అన్నది ఆమె. And said, we've got this place posted for many years. ఇది మా యొక్క స్థలం, అనేక సంవత్సరాల తరబడిగా ఇది మాకు చెంది ఉంటుంది అని చెప్పింది ఆవిడ. I said, well, sister, I was wrong, and I'm sorry. సహోదరి, అయితే నేను తప్పు చేశాను, క్షమించు అని అన్నాను. He said, sorry, nothing. క్షమాపణ లేదు, ఏమీ లేదు. Them Indiana license on there and set up here. You're the boldest people. ఇండియానా లైసెన్స్ తీసుకుని ఇక్కడ కూర్చున్నావు, మీరు ధైర్యవంతులు అని అన్నది ఆమె. I said, could I just explain it? కొంచెం వివరించవచ్చు కదా అని అన్నా నేను. I said, she said, who gave you permission? ఎవరిచ్చారు నీకు అనుమతి? I said, I don't know. I said it was an elderly man
sitting out on the porch. సరిగా నాకు తెలియదు కానీ ఆమె గుమ్మం దగ్గర ఒక పెద్ద మనిషి కూర్చుండే ఉండేవాడు. ఆయన అనుమతిచ్చారు. When I was down here last year, we was talking about God. See? క్రితం సంవత్సరం నేను ఇక్కడ ఉన్నప్పుడు మేము దేవుని గురించి మాట్లాడుకున్నాం చూడండి అని అన్నాను. And she said, "Are you Brother Branham?" ఆమె చూచి నీవు సహోదరుడు బ్రహ్మవా అని అడిగినది. And I said, "Yes, ma'am." అవునమ్మా అని చెప్పాను. She said, "Forgive me. I didn't know who you were." క్షమించు, నీవెవరో నాకు తెలియలేదు అని అన్నది. She said, "I want to tell you his testimony." అతని సాక్ష్యాన్ని నీకు చెప్తాను అని అంటున్నది. His last dying hours, he raised up his hands and praised God. చనిపోతున్న అతని చివరి ఘడియల్లో చేతులెత్తి దేవుని స్తుతించాడు. Said he died in Christian faith and was carried away to God. See? అతడు క్రైస్తవ విశ్వాసంతో చనిపోయి దేవుని యొద్దకు కొనిపోబడ్డాడు అని చెప్పినది ఆమె. గమనించారా? If they hold their peace, the rocks will immediately cry out. వారు ఊరకుంటే తక్షణమే రాళ్ళు కేకలు వేస్తవి. There's something in nature. ప్రకృతిలో ఒకటేదో ఉన్నది. Watch the birds, watch the animals, watch everything, and you watch nature. పక్షులు కనిపెట్టు, జంతువులను కనిపెట్టు, ప్రతి దాన్ని కనిపెట్టు, ప్రకృతిని కనిపెట్టు. Watch the little dove, how he flies, what a different bird he is. See? ఆ చిన్న పావురు పిల్ల ఎలా పైకెగురుతుందో కనిపెట్టు. అదెంతటి ప్రత్యేకమైన పక్షి. అవునా? He doesn't have any gall. He can't eat like the crow can. See? దానికి ఎలాంటి చేదు లేదు. కాకువలే అది తినదు. అవును. He has no gall in him. దానికి చేదు పిచ్చు లేదు. He doesn't have to take a bath in the water. నీటిలోనికి వెళ్లి అది స్నానము చేయదు. Because he's got something on the inside of him, it cleans him from the inside out. You see? ఎందుకంటే దాని లోపల ఏదో ఉన్నది, అది శుభ్రం చేస్తుంది. చూశారా? That's the way the Christian is. క్రైస్తవుడు అలాగే ఉండాలి. That's the way God represents himself in a dove. దేవుడు తన్ను కనుపరుచుకున్న విధము అదే. పావురు వలె ఆయన కనిపించాడు. See, because Jesus was represented as a lamb. చూస్తున్నారా? ఎందుచేతనంటే యేసు గొర్రె పిల్లగా పోల్చబడ్డాడు. Always in nature you'll find God. ఎప్పుడు కూడా ప్రకృతిలో నీవు దేవుని కనుగొంటావు. And God likened us unto sheep that has to be led. నడిపించబడేది గొర్రెలుగా దేవుడు మనల్ని పోల్చాడు. Did you ever notice that I preached a sermon on it some time ago? మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతకాలం క్రితం దానిపై వర్తమానం ఇచ్చా నేను. That the dove coming down on the lamb to lead the lamb, and it led him to the slaughter. The dove. గొర్రె పిల్లను నడిపించిన కొరకై గొర్రె పిల్ల మీదకి పావురం దిగవచ్చుట, అది దానిని వధకు నడిపించెను. ఆ పావురం. Now, if that dove could not have descended upon any other type of animal, because they both had to be of the same nature. See? ఆ పావురం ఇంకో జంతువు పైకి దిగి రాలేదు. ఎందువల్లంటే ఆ రెండు కూడా ఒకే స్వభావం కలిగి ఉండవలసి ఉన్నది. అవును కదా? If the dove would have lit upon a wolf, పావురము తోడేలు పైన కూర్చున్నట్లయితే, but he would have snorted or growled, the dove would have took its flight. ఆ తోడేలు గురకలు పెడుతుంది. అప్పుడు పావురము ఎగిరిపోవలసి ఉండును. Well, that's the same way now. ఇప్పుడు అంతే. In our ill ways, the Holy Spirit just takes its flight and goes away. మన యొక్క చెడు మార్గాల ద్వారా పరిశుద్ధాత్మ పైకెగిరి వెళ్లిపోతుంది. It's got to have the same nature. దానికి అదే స్వభావం ఉండవలసి ఉన్నది. The bird of the heavens, the dove, పావురము ఆకాశపు పక్షి, the meekest animal on earth, the lamb, they can agree together. భూమి మీదున్న సాత్వికమైన జంతువు గొర్రెపిల్ల, ఇవి రెండు ఏకీభించగలవు. And when the Holy Spirit comes upon us and makes us new creatures, then He can lead us. పరిశుద్ధాత్మపైకి వచ్చి మనల్ని నూతన సృష్టిగా చేసినప్పుడే ఆయన మనల్ని నడిపించును. But we try to live the same old life, it won't work. It just won't work. అయితే మనము ఆ పాత బ్రతుకే జీవిస్తే అది పనిచేయదు, అది పనిచేయనే లేదు. Now, the first step you probably ever taken in your life, speaking of leadership, it was probably the hands of some kind old mother. సరే, నాయకత్వాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు నీ బ్రతుకులో నీవు వేసే మొట్టమొదటి అడుగు వృద్ధురాలైన దయగల నీ తల్లి చేతుల ద్వారా బహుశా అది జరిగుండవచ్చును. Them hands may be still tonight out here in some cemetery somewhere. ఇంకా ఈ రాత్రిలో కొందరు ఆ చేతులు ఇక్కడ సమాధిలో ఉండును. But that was the hand that helped you to make your first step. అయితే నీ మొదటి అడుగును వేయించినది ఆ యొక్క హస్తమే. Then after your mother taught you how to walk, ఏ విధంగా నడవలసిన నీ తల్లి నీకు నేర్పిన తర్వాత, and you
make a few steps and fall down and get up and you thought you were doing great things. నీవు కొన్ని అడుగులు వేసి క్రింద పడతావు, తిరిగి లేస్తావు. నీవేదో ఘనకార్యం చేసినట్లుగా నీవు అనుకుంటావు. Then she turns you over to the school teacher. ఆ తర్వాత బడిలోని ఉపాధ్యాయురాలకు నిన్ను అప్పచెప్తుంది. And then she begins to lead you to an education. ఆమె నిన్ను విద్య వైపునకు నడిపిస్తుంది. What you must do and how you must learn and so forth like that. నీవేమి చేయాలో, నీవెలాగెలాగు చేయాలో, నీవేమేమి నేర్చుకున్నాలో మొదలగు నేర్పిస్తారు. Then after the school teacher got through with you, పాఠశాలలోని ఉపాధ్యాయుడిని నడిపించిన తర్వాత, then you return back, your father got a hold of you. నీవు తిరిగి వస్తావు, నీ తండ్రి నిన్ను పట్టుకుంటాడు. Then when your father got a hold of you, he taught you perhaps your business. నీ తండ్రి నిన్ను పట్టుకున్నప్పుడు బహుశా అతను నీకు వ్యాపారం నేర్పిస్తాడు. How to be a successful businessman. How to do things right. లాభం ఆర్జించే వ్యాపారివి నీవు ఎలా కావాలో, కార్యకలాపాలలో ఎలాగ సఫలీకృతుడు కావాలో అవి నీకు నేర్పిస్తాడు. Your mother taught you how to be a housewife, how to cook and so forth like that. గృహిణిగా నీవెలా ఉండాలో, ఏ విధంగా వంటకాలు చేయాలో మొదలగు వాటిని నీ తల్లి నీకు నేర్పిస్తుంది. Then after they got through with you, then your minister or priest got a hold of you. వరాలా నిన్ను నడిపించిన తర్వాత నీ బోధకుడు నిన్ను పట్టుకుంటాడు. But now who leads you? That's the question now. అయితే నిన్ను ఎవరిప్పుడు నడిపిస్తున్నారు అనేది ప్రశ్న. Now we're all led by something tonight. We have to be. We're led. Notice. మనమంతా ఈ రాత్రి ఒక దాని ద్వారా నడిపించబడ్డాం. మనం అలా నడిపించబడాలి. నడిపించబడి ఉన్నాం. గమనించు. Now let's look at this young fellow's what had influenced him. సరే, ఇప్పుడు ఎవరిని చూద్దాం, అతనిపై ఏది పలుకుబడి చూపినదో చూద్దాం. Let's look at this young businessman, we would call him. ఇతను ఒక యవ్వన వ్యాపారి అని అతన్ని పిలుద్దాం. Because he was a businessman, he was a great successful man. Let's look at his leaders. ఎందుకనగా అతను ఒక వ్యాపారస్తుడు, గొప్పగా ఖ్యాతి చెందినవాడు. అతని నాయకులను చూద్దాం. Perhaps first his mother had taught him as a little boy the things that he should do. ప్రథమంగా అతడు చిన్న బాలుడిగా ఉన్నప్పుడే అతడు చేయవలసిన పనులను అతని తల్లి అతనికి నేర్పించవచ్చు. His father had made him such a fine success. అతని యొక్క తండ్రి ఉత్తముడైన జయశాలినిగా తయారు చేసి maybe left him an inheritance because he was a ruler himself. అతనికి ఒక వారసత్వ భాగాన్ని వదిలి ఉండవచ్చును, ఎందుకంటే అతడు ఒక అధికారి కూడా. Perhaps his father was gone. బహుశా అతని తండ్రి చనిపోయి ఉండవచ్చును. So he is a businessman. అతడు ఒక వ్యాపారి. He was let's call him today like a Christian businessman, or he was a religious businessman, I think would be the best quotation. ఈ రోజు క్రిస్టియన్ బిజినెస్ మెన్ వారిగా అతన్ని ఈ రోజు మత సంబంధమైన వ్యాపారిని పిలుద్దాం. అతనికి అది మంచి బిరుదే అవుతుంది. This man was religious. He was by no means an infidel. అతడు మతము గలవాడు, నాస్తికుడు కానే కాదు. And he had been taught by his mother how to do right, how to walk, how to dress himself. ఎలా ధరించాలో, ఎలా నడవాలో, మంచిగా ఎలా ఉండవలనో ఇవన్నీ తన తల్లి ద్వారా నేర్పించబడ్డాడు. He had been taught by his father a great business and how to be a successful man, and his business was successful. జయశాలైన గొప్ప వ్యాపారిగా